Dear learners, welcome to Brain Patch Academy YouTube channel. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2024 రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో గ్రూప్ బి, గ్రూప్ సి కిందకి ఈ పోస్టులు అనేది రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ 2024 జూన్ 24న రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్ 17,727 వేకెన్సీస్ అయితే 2024 సంవత్సరానికి గాను ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఓవరాల్గా మనం ఈ వీడియోలో అప్లికేషన్ ఫీజు ఏంటి, ఎలా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఎవరెవరు ఎలిజిబుల్, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు మెయిన్గా మనం తెలుసుకుందాం. ఎస్ఎస్సి సిజిఎల్ 2024కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే. అండ్ ముఖ్యంగా ఎస్సీ క్యాండిడేట్స్ కానీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, ఉమెన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, పీడబ్ల్యూబీడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ అయితే ఎలాంటి ఫీజు కూడా పే చేయకుండా ఈ ఎగ్జామ్ని రాయొచ్చు. సో ఆన్లైన్లో మీకు చాలా పేమెంట్ మోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు భీమ్ యూపీఐ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ కానీ, లేదంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, రూపే డెబిట్ కార్డ్స్, మాస్టర్ డెబిట్ కార్డు, సో దేని ద్వారా అయినా మీరు పే చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయింది 2024 జూన్ 24. సో 2024 జూన్ 24 నుంచే అప్లై చేసుకునేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేటు 2024 జూలై 24 వరకు మీరు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత సో పేమెంట్ చేయకుండా ఉన్నట్లయితే ఆ పేమెంట్ లాస్ట్ డేటు 2024 జూలై 25 నైట్ 11 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదన్నా ఇన్కరెక్ట్ డేటా ఎంటర్ చేస్తున్నట్లయితే వాటిని కరెక్షన్ చేసుకునే దానికి కూడా అవకాశం ఇచ్చారు. కరెక్షన్స్ మీకు ఆగస్టు 10 నుండి ఆగస్టు 11 వరకు 2 రోజులు మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఈ 2 రోజుల పాటుగా మీరు ఏదన్నా అప్లికేషన్లో రాంగ్ ఎంటర్ చేస్తున్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ విషయానికి వస్తే సో మీకు ఎస్ఎస్సి సిజిఎల్ 2 టైర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. టైర్ 1 2024 సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరుగుతాయి. టైర్ 2 2024 డిసెంబర్లో జరుగుతుంది. సో అంటే మీకు టైర్ 1కి టైర్ 2కి మీరు చూసినట్లయితే సో జస్ట్ ఒక నెల మాత్రమే గ్యాప్ అనేది ఉంది. అక్టోబర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైర్ 1 ఎగ్జామ్ జరిగింది అనుకోండి. సో నెక్స్ట్ టైర్ 2 ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్లోనే జరుగుతుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా టైర్ 1కి టైర్ 2కి కలిపి ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైర్ 1 క్వాలిఫై అయితేనే టైర్ 2 నేను చదువుకుంటాను అనే దానికి ఇక్కడ అంత టైం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 2 టైర్స్ కాన్సన్ట్రేషన్ చేసి చదవాల్సి ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్కి వస్తే గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఇది. సో గ్రూప్ బి కింద మనం ప్రధానంగా చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ లిమిట్. ఇది 2024 ఆగస్టు 1 నాటికి ఏజ్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐబీకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఓఆర్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఓఈఏ, తర్వాత ఏఎఫ్హెచ్క్యూ, ఇది డిఫరెంట్ మినిస్ట్రీస్కి సంబంధించిందండి. ఈఎల్ఏ అండ్ ఐటీ. సో ఇక్కడ వరకు వచ్చేసరికి 20 to 30 ఇయర్స్ ఉండాలి. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈఎల్ఏ అండ్ ఐటీ,
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటి గ్రూప్ సి కిందకి వస్తుంది ఇది. తర్వాత ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ సిబిఐసి, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ సిబిఐసి, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ సిబిఐసి, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. సో ఈ పోస్టులన్నిటికీ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 20 to 30 ఇయర్స్ ఉండాలి. అండ్ వీటన్నిటికీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో మీరు ఏదైనా డిగ్రీ చేస్తుంటే ఈ ఎగ్జామ్ రాసేదానికి అర్హులు. ఇన్స్పెక్టర్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, తర్వాత ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, వీటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు ఈ పోస్టులన్నీ కనుక చూసినట్లయితే లైక్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఎన్హెచ్ఆర్సీలో, డివిజన్ అకౌంటెంటు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నార్కోటిక్స్లో. సో వీటన్నిటిలో ఈ పోస్టులకి మీరు అర్హత కలిగి ఉండాలంటే మీ ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో వేటికి చూసినా మోస్ట్లీ 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో. సో దీనికి మాత్రం 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే కలిగి ఉండాలి. తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ దీనికి ఎగ్జామ్ మీరు రాయాలనుకున్నట్లయితే 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఎట్ 12th స్టాండర్డ్ లెవెల్ బేస్డ్ మీద వీళ్ళైతే ప్రధానంగా తీసుకుంటున్నారు. గ్రూప్ సికి వచ్చేసరికి మీకు ఆడిటర్ ఉంది, సిఎండ్ఏజీలో ఆడిటర్ సిజిడిఏ, ఆడిటర్ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్, అకౌంటెంట్ సిఎండ్ఏజీ, అకౌంటెంట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్ అండ్ అకౌంటెంట్. ఇవన్నీ కూడా అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వీటన్నిటికీ కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ విషయంకి వస్తే ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ, సో ఏదైనా డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది. సో ఇంకా పూర్తి వివరాలు మీరు కనుక చూసినట్లయితే సో ఇక్కడ నుంచి మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్విక్ లింక్స్ కూడా మీకు ఇచ్చినారు. సో మీరు చూసినట్లయితే ఈ వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ అప్లై ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు అడ్మిట్ కార్డు ఉంది కదా, అడ్మిట్ కార్డు మీకు వచ్చినప్పుడు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ రిలేటెడ్ ఆన్సర్స్కి కావాలంటే ఆన్సర్కి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ ఇవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ వెబ్సైట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే దాని ప్రకారమే మీ ప్రిపరేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్, యూ షుడ్ రిమెంబర్. తర్వాత పే లెవెల్, సో ఏ విధంగా మీకు శాలరీ ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చున్నారు. 44,900 నుంచి 1,42,400 వరకు కూడా ఈ శాలరీ అయితే ఉంది. పే లెవెల్ 7 బేస్డ్ మీద అయితే మీకు ఇస్తున్నారు. సో ఏజ్ లిమిట్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్, ఎవ్రీథింగ్ ఏ మినిస్ట్రీ కింద ఏ పోస్ట్ వస్తుంది అనేటువంటిది మొత్తం ఇచ్చున్నారు. తర్వాత పే లెవెల్ 6 కింద 35,400 నుంచి 1,12,400 వరకు ఇక్కడ శాలరీ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఓవరాల్గా పోస్టులు అవి ఏ మినిస్ట్రీ కింద వస్తాయి, అవి గ్రూప్ బి కింద వస్తాయి, గ్రూప్ సి కింద వస్తాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఇచ్చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. తర్వాత వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ విషయానికి వస్తే వేకెన్సీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 17,727 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ రిజర్వేషన్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఏజ్ లిమిట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ ఆ పోస్టులన్నిటికీ కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. సో అండ్ ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 1994 August 2 అండ్ నాట్ లేటర్ దెన్ 2004 August 1. ఓకే, ఇక్కడ 20 to 30 ఇయర్స్ ఇది ఏజ్ లిమిట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత రిజర్వేషన్ విషయానికి వస్తే సో మీరు SC/ST క్యాండిడేట్స్ అయితే ఈ వయసు కాకుండా దానికి సంబంధించి మీకు ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఏజ్కి 3 years అన్నట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూబీడీ SC/ST క్యాండిడేట్స్ అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years. ఓకే, ఇలాగా అండ్ డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్ రిలేటెడ్ 3 years, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ దీని రిలేటెడ్ అయితే 8 years. ఇలాగైతే మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మెయిన్గా మీకు ఏదైతే ఇక్కడ అప్పర్ ఏజ్ ఇచ్చారో ఆ అప్పర్ ఏజ్కి ఈ ఇయర్స్ అనేది మీరు మీ క్యాస్ట్ బేస్డ్ కేటగిరీ బేస్డ్ మీరు యాడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇవైతే డిఫరెంట్ పోస్టులకి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్. ఓకే, తర్వాత
ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మోస్ట్లీ ఈ పోస్టులు అన్నిటికీ కూడా దాదాపుగా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మీరు ఇక్కడ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ లెవెల్. సో 12వ తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి కనీసం ఏదన్నా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుందండి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా డిగ్రీ చేస్తుంటే డిగ్రీ లెవెల్లో సరిపోతుంది, పర్టికులర్గా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి. తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ. తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ. తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. సో కాబట్టి వీటన్నిటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది పోస్ట్స్, ఆల్ పోస్ట్స్కి ఎక్కువగా అడిగింది బ్యాచిలర్ డిగ్రీ. సో మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు, డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు. వీటన్నిటికీ కూడా దాదాపుగా ఎలిజిబుల్, కొన్నిటికి తప్ప అన్నిటికీ కూడా ఎలిజిబుల్. డిగ్రీ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. సో 2 టైర్స్లో కండక్ట్ చేస్తారు, టైర్ 1, టైర్ 2, ఈ విధంగా 2 టైర్స్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఏవైతే సాధిస్తారో వాటిని మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయండి, మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని వీళ్ళు నార్మలైజ్ చేస్తారు. దానికి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా బేస్డ్ వీళ్ళు నార్మలైజ్ చేసి మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ చూసినట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్లో ఓవరాల్గా మీకు ఇలా 4 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 50 మార్క్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 50 మార్క్స్. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇలాగ టోటల్ 100 క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయి, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. అండ్ టైం విషయానికి వస్తే 1 అవర్. ఓకే, సో 1 అవర్ అయితే టైం ఇవ్వడం జరిగింది. సో స్క్రైబ్ కలిగినటువంటి వ్యక్తులకైతే ఒక 20 మినిట్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. సో టైం అయితే 1 అవర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 100 క్వశ్చన్స్ 1 అవర్ టైంలో మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్ 1 అవర్ అంటే 60 మినిట్స్, మీకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒక్క క్వశ్చన్ బిలో 1 మినిట్లో మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి చాలా స్పీడ్ అనేది ఇక్కడ అవసరం. సో ఆ స్పీడ్ అనేది మీరు ఖచ్చితంగా పెంచుకోవాలి. దానికి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలాంటివి రాసి ఖచ్చితంగా స్పీడ్ అయితే మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది టైర్ 1 ఎగ్జామ్. సో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందండి. మీరు ఒక క్వశ్చన్ కనుక రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే 0.5 మార్క్స్ మీకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్స్, అంటే హాఫ్ మార్క్ డిడక్ట్ చేస్తారండి. హాఫ్ మార్క్ మీకు వచ్చినటువంటి మార్కులో హాఫ్ మార్క్ డిడక్ట్ చేస్తారు ఒక క్వశ్చన్ కనుక మీరు రాంగ్ చేస్తే. కాబట్టి నెగిటివ్ ఆన్సరింగ్ ఉంది కాబట్టి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఆన్సర్ చేస్తే బెటర్. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్కి వచ్చేసరికి టైర్ 2 ఎగ్జామినేషన్లో మీకు 2 పేపర్స్ ఉన్నాయి. సో ఈ 2 పేపర్లో ప్రధానంగా సెక్షన్స్ వైజ్ మనం చూసినట్లయితే మెయిన్గా 2 సెక్షన్స్ అన్నట్టు, సెక్షన్ 1, సెక్షన్ 2. సో ఇక్కడ పేపర్ 1లో సెక్షన్ 1లో మీరు చూస్తే సెక్షన్ 1కి 2 అవర్స్ 15 మినిట్స్ టైం అనేది ఇచ్చున్నారు. సో దీంట్లో మరలా అగైన్ సబ్సెక్షన్స్ ఇచ్చున్నారు. సెక్షన్ 1లో 2 మాడ్యూల్స్ అయితే ఇచ్చినారు. సో ఫస్ట్ మాడ్యూల్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉంటాయి. తర్వాత సెకండ్ మాడ్యూల్కి వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 60 క్వశ్చన్స్. సో 60 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఇస్తున్నారు. అంటే 60 క్వశ్చన్స్ 60 × 3 180 మార్క్స్. ఇలాగా సెక్షన్ 1 నుంచి మీకు 180 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇది రైట్. సో టోటల్ తర్వాత సెక్షన్ 2కి వచ్చేసరికి సెక్షన్ 2లో కూడా 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఒక మాడ్యూల్, రెండో మాడ్యూల్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. సబ్జెక్ట్స్ అయితే సేమ్ అండి, మీకు ఏదైతే టైర్ 1లో వచ్చినాయో సేమ్ సబ్జెక్ట్స్ అన్నట్టు. బట్ ఇక్కడ అగైన్ డివైడ్ చేశారు అండ్ ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు, తర్వాత ఎక్కువ మార్క్స్ కూడా ఇస్తున్నారు క్వశ్చన్స్కి. ఇక్కడ సెకండ్ సెక్షన్లో చూస్తే ఓవరాల్గా మాడ్యూల్ 1 నుంచి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 70 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్, టోటల్ 210 మార్క్స్.
టు 10 మార్క్స్ ఈ విధంగా సెక్షన్ 2లో ఉన్నాయి. తర్వాత సెక్షన్ 3కి వచ్చేసరికి సెక్షన్ 3లో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు. దీని నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. సో 20 × 3 60 మార్క్స్, 60 మార్క్స్. సో ఇలాగా మీకైతే ఈ సెక్షన్ ఉంది, సెక్షన్ 3 ఉంది. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే సో 1 అవర్ ఉంటుంది ఈచ్ సెక్షన్కి ఇక్కడ. సో దాని బేస్డ్ మీద ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత సెక్షన్ 2కి వచ్చినట్లయితే సెక్షన్ 2లో మీకు 15 minutes టైం అనేది ఇచ్చిన్నారు ఇక్కడ. ఇది ఓవరాల్గా సెక్షన్ 3 కిందకు వస్తుంది. దీంట్లో వచ్చేసరికి మాడ్యూల్ 2 అన్నట్లు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ అయితే మీకు ఉంటుంది. 1 డేటా ఎంట్రీ టాస్క్ ఇస్తారు. సో అది డేటా ఎంట్రీ అయితే మీరు చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్కి 15 minutes, తర్వాత దీనికి వచ్చేసరికి 15 minutes. సో ఇలాగైతే టైం అనేది ఇచ్చిన్నారు. తర్వాత పేపర్ 2, ఈ పేపర్ 2 అందరికీ కాదండి. సో పేపర్ 2 వచ్చేసరికి మెయిన్గా ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంది కదా, సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది మెయిన్గా ఉంటుంది. స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. టైం వచ్చేసరికి 2 hours ఉంటుంది. ఆ స్టైబ్ ఉన్నటువంటి వాళ్ళకైతే 2 hours 40 minutes, ఒక 40 minutes ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో ఇలాగైతే ఓవరాల్గా ఇది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఓవరాల్గా లైక్ పేపర్ వైజ్గా క్లియర్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్లియర్ సిలబస్ కనుక మీరు చూసినట్లయితే సో ఇండికేటివ్ సిలబస్ టైర్ 1. సో టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత దాంట్లో టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ మీకు ఇచ్చున్నారు, మీరు ఫాలో అవ్వచ్చు. తర్వాత జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ లైక్ ఎవ్రీ సబ్జెక్ట్ అయితే ఇచ్చున్నారు. కల్చరు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎవ్రీథింగ్ అన్నట్టు. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి కూడా ఏ కాన్సెప్ట్స్ నుంచి, ఏ చాప్టర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయనేది ఇచ్చున్నారు. లైక్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ రిలేటెడ్, తర్వాత లైక్ సర్కిల్ రిలేటెడ్, రైట్ ప్రిజమ్ రిలేటెడ్, ఆల్ దీస్. ఓకే, సో ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా సిలబస్ కూడా ఇచ్చున్నారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఎబిలిటీ టెస్ట్ చేస్తడం జరుగుతుందండి. ఇంగ్లీష్లో ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు ఇంగ్లీష్ అనే దాన్ని మెయిన్గా వీళ్ళు టెస్ట్ చేస్తారు. దీనికైతే మీరు ఏదన్నా హిందూ ఇలాంటి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, సో న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్ ఇవి చదువుకున్నట్లయితే మీరు చాలా సింపుల్గా ఈ కాంప్రహెన్షన్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేసడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇండికేటివ్ సిలబస్ టైర్ 2కి వచ్చేసరికి టైర్ 2కి కూడా మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 1 పేపర్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్, దాంట్లో ఏంటేంటి సిలబస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. తర్వాత మాడ్యూల్ 2 సెక్షన్ 1 ఆఫ్ పేపర్ 1 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, దాని రిలేటెడ్ సిలబస్ క్లియర్గా ఇచ్చున్నారు. మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, దాని సిలబస్ వొకబులరీ, గ్రామర్ ఇవన్నీ కూడా దీంట్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సిలబస్ కూడా ఇచ్చున్నారు. తర్వాత మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1 జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ సిలబస్. మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ రిలేటెడ్ సిలబస్ ఇది. సో కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పేపర్ 2 వచ్చేసరికి స్టాటిస్టిక్స్ ఇక్కడ మెయిన్గా కలెక్షన్, క్లాసిఫికేషన్, దీని రిలేటెడ్ సిలబస్ కూడా క్లియర్గా అయితే మీకు ఇచ్చున్నారు. ఇది ఓవరాల్ సిలబస్. ఓకే, సో ఇది 2024 సంవత్సరానికి గాను ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో దాని రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. సో తప్పనిసరిగా అప్లై చేయండి ఎగ్జామ్ని, అండ్ ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. 100% క్రాక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఫ్రెండ్స్ ఎవరికి కూడా కొంతమందికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలియకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళతో కూడా వీడియో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.